ఇవాళ మొలకల్ చెరువుకు సంబంధించి మీకైతే అప్డేట్ ఇవ్వలేదు కదండి. మొలకల్ చెరువులో ఇవాళ టాప్ రేట్ 190 రూపాయలు అయితే పడినట్టు సమాచారం అండి. ఎక్కువ లాట్లు 140, 150 నుంచి ఎక్కువ లాట్లుగా పడినట్టు సమాచారం ఉంది. ఓకే, ఇంకా మదనపల్లి డీటెయిల్స్ అనేవి చెప్తాను, లైక్ కొట్టేసి చూసేయండి. హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా, అలాగే నేను అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇంకా ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6:45 అయితే దాటి వెళ్తుందండి. ఎందుకు ఇంత త్వరగా వచ్చానంటే ఇవాళ భారత్ పాకిస్తాన్ సమరం అయితే జరుగుతుంది కదా, క్రికెట్ సమరం. సో అందుకోసం అయితే ముందే వచ్చేసాను మార్కెట్లోకి అయితే. ఓకే, ఈరోజు డీటెయిల్స్ అయితే ముందుగానే చెప్పేస్తానండి. ఇవాళ చాలా మండీల్లో అయితే ఖాళీగా కనబడుతున్నాయండి, ఎందుకంటే కొంచెం ముందుగానే వచ్చేసాను కాబట్టి కొంచెం ఖాళీగానే కనబడుతున్నాయి మండీలు అయితే. ఓకే, ఇంకా ఇవాళ ఒక మండీలో అయితే ఇప్పటికే భారీగా అయితే దిగిందండి. టీవీఎస్ మండీలో అయితే భారీగా దిగింది ఇప్పటికే. ఓకే, ఓవరాల్ దిగుమతులు అనేవి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామండి. ఇంకా ఈరోజు ఎగుమతుల గురించి మాట్లాడాల్సి వస్తే ఎగుమతులు అనేవి ఆల్మోస్ట్ చాలా మండీల్లో పూర్తయినాయి, ఇంకా కొన్ని మండీల్లో జరగాల్సి ఉందండి ఎగుమతులు అయితే కనుక. ఇంకా ఈరోజు మ్యాచ్ అయితే సగం అయిపోయిందండి. పాకిస్తాన్ బ్యాటింగ్ అయితే చేసింది, 241 పరుగులకు అయితే ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా భారత్ బ్యాటింగ్ ప్రారంభించి ఈ స్కోర్ని చేయాలని అయితే మీరంతా కూడా భారత్కి ఆల్ ద బెస్ట్ చెప్పండి, అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఇండియా భారతదేశం గెలవాలని. ఓకే, ఇంకా నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఏమి ఎట్లా అనేసి ఇప్పుడు మీకు చెప్పేస్తానండి, చూసేయండి. నిన్న కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు అయితే చదువుతున్నానండి, ఆ తర్వాత మీకు జీకే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ముందుగా నారాయణ రెడ్డి గారు, అలాగే కుమార్ రెడ్డి గారు, అలాగే భయ్యారెడ్డి గారు, అలాగే మరొకరు కొత్తగా వచ్చారండి, యాడ్ అయ్యారు, గోవింద్ గారు, అలాగే బాలు గారు, అలాగే చైతన్య బాబు, మరొకరు వచ్చేసి సోమశేఖర్ రెడ్డి గారండి. ఓకే, వీళ్ళు అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. నిన్న ఉప్పు కప్పు రంబు పద్యాన్ని రచించినటువంటి వారు ఎవరు అని అడిగితే వేమన గారు అని అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి, మీ 7 మందికి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి క్వశ్చన్ ఏంటంటే, భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి క్రికెట్ గురించి అడుగుతున్నాను. చివరగా ఛాంపియన్ ట్రోఫీ భారత్ ఏ సంవత్సరంలో గెలిచిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్లు చేస్తారో ఈ వీడియోకి రేపు మీ పేర్లన్నీ కూడా ఈరోజులాగే చదివైతే వినిపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది, చూడాలి కదా ఇండియా బ్యాటింగ్, మీరు కూడా